గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి పిలుపు మేరకు న్యాయవాది శ్రీ శివలీల విజయవాడ వరద బాధితుల కోసం చీరలు దుప్పట్లను అలాగే టీడీపీ నాయకులు చిటిప్రోలు లోకేశ్వరరావు మరియు 10,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే గల్లా మాధవికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితుల కోసం తన పిలుపును అందుకోవడం శివలీల ముందుకు రావడం అభినందించదగిన విషయమని, ఇదే స్ఫూర్తితో దాతలు అందరూ ముందుకు రావాలని, వారి నుండి సేకరించే విరాళాలను 8వ తేదీ విజయవాడలో వరద బాధితులకు పంపిణీ చేయనున్నామని గల్లా మాధవి తెలిపారు. వారి సహాయార్థం పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 8వ తారీఖు వీటన్నిటినీ కూడా కలిపి తరలించడం జరుగుతూ ఉంది. సుమారు 100 చీరలు అలాగే 100 దుప్పట్లు వరద బాధితుల కోసం సహాయార్థం పంపిణీ చేయడం జరిగింది. నిజంగా ఒక మంచి ఆలోచన, మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని బాధితులకి మరింత సాయాన్ని ప్రతి ఒక్కరూ చేకూర్చాల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను. వరద బాధితుల కోసం శ్రీ గల్లా మాధవి గారు, నా ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గం శ్రీ గల్లా మాధవి గారు పిలుపు మేరకు మేము వరద బాధితుల కోసం ఈరోజు ఒక 100 చీరలు, ఒక 100 దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా మనం వరద బాధితుల కోసం సహాయ నిమిత్తం కోసం అందరం కూడా ఇలాగే చేసి వాళ్ళందరినీ ఆదుకొని వాళ్ళ ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనం అందరం కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం ఎమ్మెల్యే గారు దీన్ని ఒక మంచి పని ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఆ స్ఫూర్తిగా మేమందరం కూడా మేము పాల్గొనడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము పంపిణీ చేస్తాము. అందరూ కూడా ఇలాగే ముందుకొచ్చి వరద బాధితుల కోసం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను.